guys, welcome to my channel. ఈరోజు మా ట్రావెల్ వ్లాగ్ చూపించబోతాను. ఈరోజు మేమందరం వెళ్ళట్లేదు, మేమిద్దరం వెళ్తున్నాం. బట్ మాకు హెల్ప్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. వాసు బిజీగా ఉన్నాడు. సో చెప్పినట్టు మా ట్రావెల్ వ్లాగ్ అనమాట. చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి స్టార్ట్ అయ్యాము. మా ఫ్లైట్ వచ్చేసి 8:50కి, ఈవినింగ్ నైట్ 8:50కి. సో మేము లంచ్ చేసేసి 3:30కి అలా బయలుదేరాం. బికాస్ ఆ రోజు క్రిస్మస్ ఈవినింగ్ మాకు రిస్క్ తీసుకోవాలని లేకుండే, అందుకే మేము తొందరగా స్టార్ట్ అయ్యాం. అండ్ లగేజెస్ అవి కొంచెం కష్టమైన పిక్ చేసుకోవడము, ఎందుకంటే మాకు అక్కడ లిఫ్ట్ లేదు మేముండే స్టేషన్లో. సో మొత్తం సూట్ కేసులు మేమే ఎత్తి మేమే కింద పెట్టాల్సి వచ్చింది. బట్ వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ గైస్. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ మాకు ట్రైన్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం జస్ట్ టెర్మినల్ వరకు నడుస్తూ వెళ్తే సరిపోతుంది. అది కూడా చాలా దగ్గర ఉండింది. సో అదొక మంచి బెనిఫిట్ మాకు. సో అక్కడ మేము ట్రాలీ స్టాండ్ తీసుకున్నాము. సో మా సూట్ కేసులు అన్నీ దాంట్లో పెట్టేసి ఇంకా డైరెక్ట్ టెర్మినల్కి వెళ్ళిపోవడమే. చాలా ఎక్సైటెడ్ ఉండే మేము ఆ రోజు. మేము చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్న డే అనమాట ఇది. మెల్లగా మెల్లగా తగిలించుకుంటావు. ఇది పెట్టి ఏ బొబ్బి ఏట్రా, నన్ను వీళ్ళు ఎవరు తీసేవాళ్ళు లేరు. నా బ్లాగ్స్లో వేరే వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు, నేను ఎక్కువ అక్క తమ్ముళ్ళు ఇద్దరం సూపర్. ఎవరికి రాదు కూడా. ఇంకా అలా ఫన్ చేసుకుంటూ వచ్చాము. లాస్ట్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు అయితే నేను భార్గవాళ్ళని మీరు కూడా వచ్చేయచ్చు కదా అన్నాను. అంత మిస్ అవుతాను అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చాక కూడా మాట్లాడుతూనే ఉన్నాను ఫోన్ చేస్తూ. నేను బిజీ ఉంటే వాళ్ళు ఫ్రీగా ఉంటారు, వాళ్ళు ఫ్రీగా ఉంటే నేను బిజీగా ఉంటాను. సో టైమింగ్స్ అన్ని సెట్ అవ్వవు. బట్ దట్స్ ఓకే. సో మేము టెర్మినల్ 3కి వెళ్ళాల్సింది. చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్, జనాలు. బట్ మా సర్ప్రైజింగ్లీ చాలా తక్కువ రష్ ఉండింది. అస్సలు జనాలే లేరు. ఎందుకో తెలియదు, అసలు ఎక్కడ లేరు. అంటే లోపల ఉన్నారు, బట్ బయట మేము వెయిట్ చేసే దగ్గర అక్కడ అసలు జనాలు లేరు. మేమే షాక్ అయ్యాం. క్రిస్మస్ ఈవినింగ్ అంటే బోల్డ్ మంది ఉంటారు అనుకో మేము తొందరగా వెళ్ళాము. అస్సలు జనాలు లేరు. సో మేము చెక్ ఇన్ అయిపోయింది. మా సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. తర్వాత డ్యూటీ ఫ్రీకి వెళ్ళామన్నమాట. డ్యూటీ ఫ్రీలో మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీ ఎవరైనా ఎక్కడి నుంచైనా అవుటర్ కంట్రీస్ నుంచి వచ్చేటప్పుడు మీ వాళ్ళు తెమ్మని చెప్తారు కదా, అది ఇది అని కొన్ని ఐటమ్స్ చెప్తారు కదా. అలా కాకుండా మీరు ఇంకొక థింగ్ కూడా చేయొచ్చు. మీకు ఏమేమి కావాలో అవన్నీ డ్యూటీ ఫ్రీ వెబ్సైట్లో కొనుక్కొని మీరు అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ముందే మీరు మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ కార్ట్లో యాడ్ చేసుకొని యాడ్ టు కార్ట్ కొట్టేసి చెక్అవుట్ చేసేస్తే సరిపోతుంది. మీరు అక్కడికి వెళ్ళి మీకు ఇష్టం ఉంటే అక్కడ మనీ మీకు అక్కడ కూడా మీరు ఇంకా షాపింగ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా మొత్తం తిరగకుండా మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఆన్లైన్ డ్యూటీ ఫ్రీ వెబ్సైట్లో ఉంటాయి. అవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి మనీ పే చేయొచ్చు. మీరు వెళ్తేనే పే చేయొచ్చు, లేదంటే మనీ పోతాయని కూడా ప్రాబ్లం ఉండదన్నమాట. సో మేము అది చేసాము. వాసు వాళ్ళ కజిన్కి ఎవరికి కావాలి అని చెప్తే ఆయన డ్యూటీ ఫ్రీ వెబ్సైట్లో ఆయన లాగిన్ అయ్యి ఆయనకి ఏం కావాలో తీసుకున్నాడు అనమాట. సో అదంతా అయ్యాక నాకు ఫుల్ ఆకలేస్తుంది. ఫలాఫల్ వ్రాప్ తీసుకున్నాను ప్రెట్ నుంచి. నాకు చాలా ఇష్టం, అంటే బాగుంటుంది అని విన్నాను. సో ట్రై చేద్దాం అనుకున్నా, నాకు చాలా నచ్చింది అనమాట. అండ్ పాస్పోర్ట్ కవర్స్ నేను షీన్లో తీసుకున్నాను. సర్ప్రైజింగ్లీ ఆ రోజు నాకు మార్నింగ్ వచ్చినాయి, 12 o'clock వచ్చినాయి. అసలు రావేమో అనుకున్నాను, బట్ ఫైనల్లీ వచ్చింది. తర్వాత మా ఫ్లైట్కి టైం అయిపోయింది, బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యాం. మీరు గమనిస్తే నేను స్టార్టింగ్లో పెట్టాను కానీ మాస్క్ తర్వాత నేను ఎక్కడా పెట్టలేదు. ఎందుకో నాకు చాలా సఫికేషన్ అనిపించింది. ఆఫ్టర్ సో లాంగ్ మనం మాస్క్ పెట్టుకొని ట్రావెల్ చేయాలంటే మాస్క్ పెట్టుకొని ఉండలేకపోయాను. సో నేనైతే ఫ్లైట్ ఎక్కేసాను. ఒక దుప్పటి ఇచ్చారు, ఒక పిల్లో ఇచ్చారు,
అండ్ హెడ్సెట్ ఇచ్చారు. అంటే వెన్ కంపేర్ టు ఎయిర్ ఇండియా ఫ్లైట్ చాలా బాగుంది అండ్ స్పేషియస్గా ఉంది. అండ్ ఏమంటారు, మనకు కావాల్సినవన్నీ కూడా చాలా హ్యాండీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. సో ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్. అలా కొద్దిసేపు నేను అలా టీవీ చూశాను. నాకు ఎందుకో బోర్ కొట్టింది, బాగా నిద్ర లేదు. సో తర్వాత కొంతసేపు తర్వాత మాకు ఫుడ్ వచ్చింది. ఫుడ్లో ఆ రోజు సాటర్డే కాబట్టి మేము వెజ్ ఆప్ట్ చేసుకున్నాము. సో బ్రెడ్, ఒక సలాడ్, పన్నీర్ రైస్ అండ్ క్రిస్మస్ కాబట్టి మాకు కొన్ని స్వీట్స్ కూడా ఇచ్చారనమాట. అంటే ఆల్రెడీ ఇచ్చే ఒక డెజర్ట్ అయితే ఉంటుంది, దాంతోపాటు ఇంకొకటి కేక్ పీస్ అలా ఇచ్చారనమాట. బాగుండింది. వెల్కమ్ టు దుబాయ్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇనిషియల్గా మాది కనెక్టింగ్ ఫ్లైట్ ఢిల్లీ ఉండేది. ఢిల్లీ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉండేది. బట్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యి మాకు ఇది ఆటోమేటిక్గా వర్జిన్ అట్లాంటిక్ వాళ్ళే బుక్ చేశారనమాట. సో అందుకే వాళ్ళ దయ వల్ల మేము దుబాయ్కి కూడా ఒకసారి అడుగు పెట్టాల్సి వచ్చింది. ఈ దుబాయ్లో నిజంగా చాలా వేడిగా ఉంది. లండన్లో అసలు చాలా చల్లగా ఉంటుంది, అండ్ అలాంటి దుబాయ్లో చాలా వేడిగా ఉండింది. అంటే బయటికి వెళ్ళాము ఒకసారి, అక్కడ తెలిసినప్పుడు బయట అంటే ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళాలన్నమాట. సో అక్కడ తెలిసినప్పుడు చాలా వేడిగా అనిపించింది. బట్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది, టర్మినల్కి మనం బస్ మారి వెళ్ళాలి. చాలా పెద్దది, బట్ చాలా బాగుంది కూడా. మాకు లే ఓవర్ ఒక 6 hours అనమాట. 6 hours ఏం చేయాలో అర్థం కాలేదు. లిటరలీ చాలా బోర్ కొట్టింది. డ్యూటీ ఫ్రీ అంటాం కానీ అట్లీస్ట్ మన కరెన్సీ ఉంటే షాప్ చేయొచ్చు. కానీ మాకు లాస్ట్లో అర్థమైంది ఏంటంటే, మాకున్న బ్యాంక్ అకౌంట్స్లో లండన్లో ఉంటాయి కదా, సో మనం ఏదైనా కొన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ రోజు ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉందో అంత కట్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 4,000 దుబాయ్ కరెన్సీలో మనకి అయిందనుకోండి బిల్, మనం ఇక్కడ 40 poundsతో ఆటోమేటిక్గా ఆ రోజు ఎంత పౌండ్ వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ ఏం చేయరనమాట. అంటే ఎక్స్ట్రా ఫీ కానీ కన్వర్షన్ ఫీ కానీ అట్లా ఏం తీసుకోరనమాట. సో మాకు మంచిగా అనిపించి లాస్ట్లో కొంచెం షాపింగ్ చేసాము, అది కూడా చూపిస్తాను. బట్ అక్కడిక్కడ తిరుగుతూ వాష్రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అలా ఉన్నాము. తర్వాత కొంతసేపు అయితే నేను కొంచెం అలా రిలాక్స్ అయ్యాను. తర్వాత టీవీ ల్యాప్టాప్ ట్యాబ్ ఉండింది, ట్యాబ్లో చూసుకున్నాము. గేమ్లో ట్విస్ట్ ఏంటి తెలుసా, మేము ఇంతవరకు టైంపాస్ చేసింది టర్మినల్ 1, కానీ మా కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చేసి టర్మినల్ 3 అనమాట. సో అది మాకు లేట్గా అర్థమైంది. సో నా గోయింగ్ టు టర్మినల్ 3. అసలు యాక్చువల్గా ఒక దగ్గర కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళిపోదాము, అక్కడ మంచి కూర్చుందాము, ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి కదా అని అట్లా అనుకున్నాము. డౌట్ వచ్చింది, ఎందుకంటే చాలా తక్కువ ఫ్లైట్స్ ఉన్నాయి, మా ఫ్లైట్ అక్కడ కనిపించట్లేదు షెడ్యూల్లో. సో అందుకే డౌట్ వచ్చి లెట్స్ ఫైండ్ అవుట్ అని చెప్పి వేరే వాళ్ళని అడిగితే ఆయన చెప్పారనమాట టర్మినల్ 3 అని. సో యూఆర్ గోయింగ్ టు టర్మినల్ 3నా. బట్ ఏదో ఒకట్లే ముందే తెలిసింది, లాస్ట్లో హడావిడిగా తెలిస్తే ఈ లగేజ్ అంతా వేసుకొని వెళ్ళడం కష్టము. సో చెప్పాను కదా, టర్మినల్ నుంచి మనం బస్ మారాలి అని చెప్పేసి. సో అక్కడ వాళ్ళు చెప్తారనమాట బస్ ఎప్పుడు వచ్చిందో, అప్పుడు మనం ఎక్కితే వాళ్ళు మన టర్మినల్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. బస్సులో మేము ఇద్దరమే ఉన్నాం, ఇంకెవరు లేని కూడా లేరు. నేను చెప్పాను కదా తర్వాత షాపింగ్ చేశానని, ఇదే అనమాట. వాసు వాళ్ళ ఫ్రెండ్స్కి కొన్ని చాక్లెట్స్ అక్కడ మాకు దొరకలేదు, సో ఇక్కడ ఉన్నాయన్నమాట చాక్లెట్స్. సో అవి తీసుకుందామా అని చెప్పేసి ఆగాము, తీసుకున్నాం కూడా. అండ్ అలాగే నేను ఒకటి తీసుకున్నాను, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడ ఏ ప్లేస్కి బట్టి ఆ ప్లేస్ ఉంటాయి కదా, నాకు ఇది నచ్చింది అనమాట దుబాయ్లో, నాకు ఈ ప్లేట్. సో నేను మా మమ్మీకి తీసుకున్నాను, పూలు వేసుకోవడానికి, అది చాలా బాగుంటుంది. అట్లా మా మమ్మీ పూజ చేస్తారు మార్నింగే, సో అట్లా పెడితే బాగుంటుంది కదా అని తీసుకున్నాను. అండ్ తర్వాత మా టర్మినల్ దగ్గరికి వెళ్ళి మేము ఒక అరౌండ్ ఒక 40 minutes 1 hour వెయిట్ చేసాము. తర్వాత ఫ్లైట్ ఎక్కేసాము.
ఈ ఫ్లైట్ చాలా తొందరగా, అంటే ఇది ఇక్కడ నుంచి జర్నీ చాలా తక్కువ 3 అవర్సే. సో మేము చాలా ఎక్సైటెడ్ ఉండే 1 అవరే హాఫ్ అన్ అవరే అని చెప్పి. నేనైతే కాక్టైల్ సినిమా చూసాను ఇక్కడ. అంటే కొన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉండే నాకు ఈ ఫ్లైట్లో, ఆ ఫ్లైట్లో పోలిస్తే. సో నేను ఈ ఫ్లైట్లో మంచి కాక్టైల్ మూవీ చూశాను. తర్వాత మాకు లంచ్ వచ్చిందనమాట. చికెన్ బిర్యానీ వచ్చింది, బ్రెడ్ వచ్చింది, ఇంకా జామ్, బటర్, కుకీస్ అంటే నాకు క్యాష్యూస్ ఇచ్చారు, రోస్టెడ్ క్యాష్యూస్, అండ్ ఒక పిక్కిల్ ఇచ్చారు. అండ్ సేమ్ మళ్ళీ కేక్ కూడా ఇచ్చారనమాట. నేను చెప్పాను కదా క్రిస్మస్కి అని చెప్పి స్పెషల్గా అన్ని ఫ్లైట్స్లో కేక్ ఇచ్చారనమాట. సో కేక్ ఒకటి ఇచ్చారు, అది కూడా బాగుంది. అండ్ అట్లా ఫుడ్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది ఇది ఎమిరేట్స్లో. అండ్ తర్వాత నేను ఇంకా ట్రాక్ చేస్తూ ఉన్నాను అనమాట, ఇంకెప్పుడు వస్తుంది అని చెప్పేసి. మనకి ఇక్కడ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది, మీ అందరికి తెలిసే ఉంటుంది. బట్ ఇక తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది, వాళ్ళకి తెలుసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. మన ఫ్లైట్ ఎక్కడ ఉంది, ఇంకా ఎంతసేపు ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, క్లైమేట్ ఎలా ఉంది, అంతా కూడా మనం చూస్తూ ఉండొచ్చు అనమాట. సో అలా చూసి కూడా టైంపాస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, నేను కూడా అందులో ఒకదాన్ని. సో ఫైనల్లీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఎక్సైటెడ్ కూడా ఉండే. అండ్ మాస్కులు మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వేసుకున్నాం, ఎందుకంటే కేసెస్ అనేవి ఎక్కువ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాయి. అక్కడ నుంచి ఎక్కువ స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి విన్నాను. సో నేను అందుకే చాలా జాగ్రత్తగా మాస్కులన్నీ పెట్టుకొని వచ్చామన్నమాట. ఆ తర్వాత నేనైతే ఒక ట్విస్ట్ జరిగింది ఏంటంటే, వాసుకి చెప్పాను, నువ్వు మీ మమ్మీ వాళ్ళని హక్ చేసుకున్నప్పుడు నేను వీడియో తీస్తాను, నేను మా మమ్మీ వాళ్ళని హక్ చేసుకున్నప్పుడు నువ్వు వీడియో తీ అని చెప్పేసి. అక్కడ అసలు అలాంటి సినిమానే జరగలేదు, ఎందుకంటే వాసు ఏమో నాకు తీశాడు కానీ ఆన్ చేయడం మర్చిపోయాడు. ఎందుకంటే నాకు ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు, ఎందుకంటే మా మమ్మీ వచ్చేసి ఫుల్గా ఏడుస్తున్నారు అనమాట నా దగ్గర. సో అదంతా తర్వాత. బట్ ఇక్కడైతే ఫస్ట్ లగేజ్ కలెక్ట్ చేసేసుకొని లగేజ్ తీసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. చాలా ఎక్సైటెడ్ ఉండే. మా మమ్మీ అయితే నన్ను హగ్ చేసుకుని గట్టిగా ఏడ్చేసారనమాట. మా ఫాదర్, నాకు కూడా కళ్ళు నీళ్ళు తిరిగాయి, బట్ నేను ఏడవకూడదు అనుకున్నాను. ఇంకా అలా వీడియోస్ అన్నీ మిస్ అయిపోయాయి. నాకు చాలా ఇట్లా అనిపించింది, మళ్ళీ ఆ వీడియో కోసం నేను ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అనిపించింది. బట్ ఏం చేస్తాం, ఆ ఎమోషన్స్ ఇప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళని హక్ చేసుకుని నాకు వీడియో తీయలేరు కదా, నాకు అదే అనిపించింది. బట్ ఇట్స్ ఓకేలే, ఎమోషన్స్ మనకు తెలిస్తే చాలు, చూపించాల్సిన అవసరం లేదు అనిపించింది. మా ఫాదర్ వాళ్ళు వచ్చారు, మాకు బొకే కూడా గిఫ్ట్ తీసుకొచ్చారు. సో ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసాం. మమ్మల్ని బయట నుంచి పెట్టి మా మమ్మీ హారతి ఇచ్చారనమాట, అంటే చాలా దూరం నుంచి వచ్చామని చెప్పేసి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Meet you in my next video. Bye bye.